మహిళలు ఎంతగానో పవిత్రంగా భావించే వటసావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. మర్రి వృక్షానికి దారాలు చుడుతూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణాల్లో చెప్పిన ప్రకారం సావిత్రీదేవి తన భర్త ప్రాణం కోసం యమధర్మరాజుతో పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మహిళలు తమ భర్తలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారు. ఉపవాస దీక్షలను ఆచరిస్తూ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు వటవృక్షానికి దారాలు చుడుతూ 108 సార్లు ప్రదక్షిణలు చేశారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ వెంట తెచ్చుకున్న పండ్లు నవధాన్యాలను పండితులకు దానం చేశారు. ప్రదక్షిణలు చేసిన అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనాలిచ్చి పుచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం ప్రత్యేక పూజలు జరుపుతారని వేద పండితులు తెలిపారు. వటసావిత్రి పౌర్ణమి విశిష్టతను మహిళలకు వివరిస్తూ పూజాది క్రతువులు జరిపారు. దీంతో పలు ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.